హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ గంగిశెట్టి శివకుమార్ రాసిన యథా రాజా తథా ప్రజ అనే కథ. అనగా అనగా పూర్వం విజయపురిని పాలించిన విక్రమసింహుడు పరిపాలనలో సమర్థుడు. ఆయన వద్ద తెలివిగల మంత్రులు ఉండేవారు. ఆయన రాజ్యం ఎప్పుడూ సుఖశాంతులతో ఊలలాడేది. ఒకసారి రాజు తన రాజ్యంలో పర్యటన చేస్తూ ఉండగా ఒక మారుమూల గ్రామంలో అతి ప్రాచీనమైన సోమనాథ దేవాలయం కనిపించింది. అనేక శతాబ్దాల క్రితం ఉచ్ఛదశలో ఉండిన ఆ దేవాలయం ఇప్పుడు శిథిలమైపోయింది. ఆ దేవాలయాన్ని ఆ స్థితిలో చూసేసరికి రాజుకు ఎక్కడ లేని విచారం కలిగింది. ఆ ఆలయాన్ని ఏ విధంగానైనా పునరుద్ధరించి పూర్వపు ఖ్యాతిని తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై ఆయన మంత్రులతో ఆలోచిస్తే దానికి చాలా ఖర్చవుతుందని వాళ్ళు అన్నారు. ఆలయాన్ని పునరుద్ధరించటమే కాక దాని కింద మాన్యం కూడా ఏర్పాటు చేయాలి. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. యాత్రికుల సౌకర్యం కొరకు అనేక సదుపాయాలు చేయాలి. ఆలయానికి ఖ్యాతి వచ్చేదాకా దాన్ని రాజధనంతోనే పోషించాలి. కానీ ప్రస్తుతం మన కోశంలో అంత ధనం లేదు మహారాజా, కొన్నాళ్లు వాయిదా వేయిద్దాం అన్నారు మంత్రులు. అనుకున్నప్పుడు చేయకపోతే ఆ ఆలయాన్ని పునరుద్ధరించడం ఎన్నటికీ జరగదు. ఈ ఖర్చు కోసం కొత్త పన్ను ఒకటి వేద్దాం. దాన్ని ధనికుల మీద వర్తకుల మీద మాత్రమే వేస్తే వాళ్ళు ఇచ్చుకునే స్థితిలో ఉంటారు కాబట్టి సామాన్య ప్రజలను మనం బాధించిన అవసరం లేదు అన్నాడు రాజు. మంత్రులు ఈ ఆలోచన బాగుందని మర్నాడే కొత్త పన్ను గురించి చాటింపు వేయించారు. ఏదైనా కొత్త శాసనం ప్రకటించినప్పుడు రాజు మారువేషంలో నగరమంతా తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేవాడు. అదే ప్రకారం ఆయన చాటింపు జరిగిన మర్నాడు మారువేషంలో వీధుల వెంట తిరగసాగాడు. మధ్యాహ్నం వేళ ఒక దుకాణం ముందు ఒక యువకుడు నిలబడి దుకాణదారుతో ఘర్షణ పడుతూ ఉండడం రాజుకు కనిపించింది. ఆ యువకుడి మాటలను బట్టి అతడు ఒక ధనికుడి వద్ద పనిచేస్తున్నాడని, కొత్త పన్ను వచ్చిపడిన కారణంగా ఆ ధనికుడు యువకుడి జీతం తగ్గించాడని, ఆ యువకుడు అసలే రాబడి తగ్గి బాధపడుతూ ఉంటే అతను ఇంటికి కొనవలసిన సరుకుల ధరలను వర్తకులు పెంచారని రాజుకు అర్థమైంది. రాజు చూస్తూ ఉండగానే ఆ యువకుడు తనకు కావలసిన సరుకులు సగం సగం మాత్రమే కొనుక్కొని వెళ్ళిపోయాడు. రాజు అనుకున్నది తారుమారైంది. తాను ధనికుల మీదనే పన్ను వేశానని ఆయన అనుకున్నాడు. కానీ పన్నుల భారాన్ని ధనికులు మోయక సామాన్య ప్రజల మీదికే తోసేశారు. రాజు తన ఇంటికి తిరిగి వెళ్లి మంత్రులతో, కొత్త పన్ను వేయటం లేదని మళ్లీ చాటింపు వేయండి, ధరలు పెంచిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించండి అన్నాడు. ఆయన తన మంత్రులకు తాను చూసిన విషయం చెప్పాడు. అలా అయితే ఆలయం పునరుద్ధరించే పని మానుకున్నట్టేనా మహారాజా అని మంత్రులు రాజును అడిగారు. లేదు లేదు, ఆలయం పని ఎన్నటికీ మానను. అందుకయ్యే ఖర్చు నేనే భరిస్తాను. ఎలాగంటారా? రాజభవనంలో నిత్యము అంతులేని వృధా ఖర్చు జరుగుతుంది. వేట కింద వినోదాల కింద అంతులేని డబ్బు ఖర్చయిపోతోంది. రాజకుటుంబం సామాన్య ప్రజలలాగా జీవించినట్టయితే దేవాలయాన్ని బాగు చేయడం సాధ్యమవుతుంది. ఆలయం పని పూర్తయ్యేదాకా ఈ దీక్ష కొనసాగిస్తాను అన్నాడు రాజు. మంత్రులు ఈ మాట విని నిర్ఘాంతపోయి, మహారాజా, మేము కూడా విందులు వినోదాలు మాని మా ఖర్చు తగ్గించి దేవాలయానికి తోడ్పడతాం అన్నాడు. ఈ మాట విని రాజు సంతోషించాడు. మంత్రులు తామై తాము జీతాలలో హెచ్చు భాగం దేవాలయ నిధి కింద ఇచ్చేశారు. రాజోద్యోగులందరూ ఇలాగే చేశారు. ఈ వార్త నగరమంతా పొక్కిపోయింది. ప్రజలు నగరపు వీధులన్నింటిలోనూ హుండీలు ఏర్పాటు చేశారు. అందులో డబ్బు పడసాగింది. ఇదంతా చూసి వర్తకులకు ధనికులకు ఎంతో సిగ్గైంది. వాళ్ళు తమలో తాము పోటీపడి దేవాలయ నిధికి పెద్ద పెద్ద మొత్తాలు విరాళాలు ఇచ్చారు. ఈ విధంగా అంతులేని ధనం పోగైంది. సోమనాథ దేవాలయం పూర్వం కన్నా గొప్పగా తయారైంది. దేవస్థానానికి అవసరమైన హంగులన్నీ ఏర్పడ్డాయి. త్వరలోనే అది ప్రసిద్ధమైన యాత్రాస్థలంగా మారిపోయింది. అదే కథ, యథా రాజా తథా ప్రజ. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.